పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. 2014 నుండి 2019 మధ్యలో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి 12,60,00,000 నిధులు తీసుకొచ్చామని తెలిపారు. నిధులున్నా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే మెరుగైన వసతులు కల్పిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి భవనాలు అందంగా ముస్తాబవుతున్నాయని నిమ్మల అన్నారు. ఒక విలన్ ఉంటూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలన్ మాదిరిగా మరి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతి నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి సినిమాలోనూ కూడా విలన్ పాత్ర మూసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పాత్ర కూడా ముగుస్తుంది. ఎందుకంటే ఇటువంటి అబద్ధాలు అసత్యాలు చెప్తే ప్రజలు కూడా ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. మాట ఇస్తే ఆ మాటను నిలుపుకుంటున్నటువంటి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గతంలో కూడా 30 పడకల ఆసుపత్రి ఉన్నటువంటి పాలకులని 50 పడకలుగా ఆ రోజు అప్గ్రేడ్ చేసింది కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 98లో. మళ్ళీ ఆ 50 పడకల ఆసుపత్రిని ఈరోజు 100 పడకల ఆసుపత్రిగా చేసింది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఆ రోజు 2019లో. అంటే ఎప్పుడైనా సరే ఈ ఆరోగ్యం పట్ల పేదల పట్ల ఆ యొక్క వైద్యం అందించేటువంటి చిత్తశుద్ధి అనేది ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఉంది అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ